వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎస్, అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి. ఇప్పటివరకు ఏంటంటే ఈ ఎలక్షన్లు జరుగుతున్న ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం అని చెప్పి చాలామంది కొంత ఇన్వెస్ట్ చేయడానికి అయితే వెనకడుగేశారు. ఫలితాలు కొంత తారుమారయ్యాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవటం, చంద్రబాబు నాయుడు రావటం, అమరావతికి ఒక్కసారిగా డిమాండ్ పెరగటం, మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని కూడా చాలామంది ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డారు. సో ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు? ఇట్స్ వెరీ నైస్ అండ్ ఎనీవేస్ కంగ్రాట్స్ టు ద ఏపీ గవర్నమెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు విన్ అవ్వటంతో. ఎనీవేస్ దిస్ ఇస్ లాంగ్ అవైటెడ్ రిజల్ట్. ఎందుకంటే గత ఒక 1 year నుంచి ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ అని, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అని, మళ్ళీ ఏపీ ఎలక్షన్స్ అని, సో మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ బ్యాక్డ్ అవుట్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లాస్ట్ 1 year నుంచి అసలు మార్కెటే లేదు. యా, సో ఇప్పుడు జరిగిన ఫలితాల వల్ల ఒకటేమో వన్ థింగ్ ఈజ్, ఒక స్టేట్ అనేది మొన్నటి వరకు ఏదైతే చాలా చాలా అసలు అది చచ్చిపోయిందనే చెప్పొచ్చు మనం ఏపీ గురించి మాట్లాడుకుంటే, బికాస్ దే వే నో డెవలప్మెంట్స్. అలాంటిది ఇప్పుడు ఒక కొత్త గవర్నమెంట్ రావటం, కొత్తదంటే గవర్నమెంట్ కొత్తది కాదు, బట్ అగైన్ రీకమింగ్. టీడీపీ అనేది రీబర్త్ ఒక నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ రీబర్త్ ఫర్ టీడీపీ పార్టీ నౌ, అంత మెజారిటీతో గెలవటం. సో హీ ప్రూవ్డ్ దట్ గవర్నమెంట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ పథకాలతో పాటు డెవలప్మెంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ డివైడ్ అయినాక ఆంధ్ర అండ్ తెలంగాణ డివైడ్ అయిపోయింది. ఆంధ్రాలో జనాలు మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ మనకి న్యూ స్టేట్, అక్కడ ఏం వస్తుందో, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలియలేదు. దెన్ ఆఫ్టర్ 5 years ఫస్ట్ టీడీపీ వచ్చింది, మళ్ళీ జగన్ వచ్చారు. జగన్ వచ్చాక పీపుల్ హ్యాడ్ లిటిల్ మోర్ హోప్స్, ఎందుకంటే హీఈస్ ఎ ఎడ్యుకేటెడ్ లీడర్ అనుకొని. అక్కడ కూడా పీపుల్ లాస్ట్ హోప్. సో ఆ డెవలప్మెంట్స్ లాస్ట్ 10 years నుంచి ఆంధ్రాలో స్టాగ్నెంట్ అయిపోయింది. అండ్ దట్ వాజ్ ద రీజన్ మనకి తెలంగాణలో ఇంత ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, ఇంత బూమ్ హైదరాబాద్కి రావడానికి రీజన్ ఈజ్ ఆల్ ఆంధ్ర మనీ ఫ్లోయింగ్ ఇన్ టు హైదరాబాద్. యాక్చువల్లీ మనం ఒక అనాలిసిస్ తీసుకుంటే మనకి హైదరాబాద్లో రొటేట్ అయ్యే ఆల్మోస్ట్ 60 to 65% ఫండింగ్ ఆర్ ఇన్వెస్టర్స్ అని అనొచ్చు, కంపెనీస్ ఉండొచ్చు, అంతా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు వాట్ వీ సీ ద రిజల్ట్, మ్యాన్ విత్ అ విజన్ అనొచ్చు, లీడర్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అనొచ్చు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో నౌ వాట్ వీఆర్ ఫోర్సీయింగ్ ఇస్ డెఫినెట్లీ మీరు అన్నట్టు అమరావతికి స్కోప్ ఉంటుంది. ద అదర్ బిగ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో, ఇప్పుడు మనకి విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ లేదు, ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు స్టే దేర్. కంప్లీట్ జీరో ఈ 5 years నుంచి. 5 years నుంచి అసలు నిల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అమరావతితో పాటు మనకి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనకి పోర్ట్స్ అనేది, సీషోర్ అనేది చాలా ఉంది ఆంధ్రాలో, పెద్ద పెద్ద బిజినెసెస్ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే దిస్ లాజిస్టిక్ బిజినెస్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆల్ ఓవర్ వరల్డ్లోనే. మనకి ఆంధ్రాలో చాలా పోర్ట్స్ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఎవరు దాన్ని డెవలప్ చేయలేదు. స్టేట్ బైఫికేట్ అయినాక స్టేట్ క్యాపిటల్ మీద, అదర్ థింగ్స్ మీదనే జనాలు ఫోకస్ చేశారు అప్పట్లో కూడా. బట్ నవ్ ఐ థింక్ ద స్కోప్ ఫర్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోర్ దెన్ ఇన్ హైదరాబాద్. సో డెఫినెట్గా ఇది ఒక పెద్ద దెబ్బ పడుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది. జగన్ గవర్నమెంట్లో పథకాలు ఇచ్చారు, అమ్మఒడి అని, స్కూల్ అని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చాలా ఇచ్చారు, అన్ఎంప్లాయ్మెంట్ కానీ. సో బేసిక్లీ ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు రేపు జాబ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ కనపడలేదు. సో ఎవ్రీబడి అందరూ వచ్చి హైదరాబాద్ మీద పడటం అనేది దట్ బికేమ్ ఏ వెరీ కామన్ ఫ్యాక్టర్ హియర్. సో మనం ఈరోజు మన చర్చ అంతా కొంత అమరావతి గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. సో 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని అనౌన్స్ చేయగానే ఆ చుట్టుపక్కల భూములు ఎక్కడలేని రేట్లు అయితే పెరిగిపోయాయి, ఒక రకంగా రెక్కలు వచ్చేసాయి. అంటే ఏ స్థాయికి రేట్లు వెళ్ళిపోయాయంటే ఎకరం దాదాపు 5-6 కోట్ల రూపాయలు కూడా అక్కడ అమ్మేశారు. సో 5 సంవత్సరాలు కొంత నిర్మాణాలు జరిగాయి, కొంత పరిపాలన కూడా అక్కడి నుంచే జరిగింది. కొంత ఒక్కసారిగా చాలామంది పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టారు. సో సీన్ ఒక్కసారిగా 2019లో రివర్స్ అయింది. చాలామంది తెచ్చిన డబ్బులు అక్కడ పెట్టుబడి పెట్టి అప్పుల్లో కూరుకొని పోయి చాలామంది తమ బాధను వ్యక్తపరచలేక చాలామంది సూసైడ్లు చేసుకున్నారు. చాలామంది ఏం చేయాలో తెలియని పరిస్థితులు, పూర్తిగా తమ బాధ వాళ్ళు
కడుపులోనే మింగి పట్టుకొని ఉన్నారు. కానీ ఒక్కసారిగా జూన్ 4న ఫలితాలు తిరగబడంగానే అంటే తెలుగుదేశం పార్టీకి అత్యంత ఘనమైన విజయం, దాదాపు 163 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు దాకా వెయిట్ చేసిన వాళ్ళంతా ఒకటే ఆలోచిస్తున్నారు, ఇంకా 10-15 సంవత్సరాల వరకు అమరావతిని ఎవరు కదిలించలేరు, ఇంకా భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయడానికి కూడా ఎవరు సాహసించరు అని చెప్పి కూడా చాలా ధైర్యంతో ఉన్నారు. ఆ ధైర్యమే ఈరోజు భూములకి విపరీతమైన రేట్లు ఒక్క రోజులోనే పెరిగిపోయాయని చెప్పి అంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అమరావతి అనేది మనకి ఈ హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ స్కోప్ ఉన్న ప్లేస్. ఎందుకంటే అక్కడ హ్యూజ్ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. ఓకే, అండ్ చుట్టుపక్కల చూసుకుంటే మనకి విజయవాడకి అంతా చాలా దగ్గరలో ఉంది అది ప్లేస్. సో ఆల్రెడీ విజయవాడ లాంటి ప్లేసెస్ చాలా బాగా డెవలప్ అయిపోయినాయి. సో విజయవాడ నుంచి అమరావతి అనే ఆ స్ట్రెచ్ ఈజ్ 100% గోయింగ్ టు బి ద నెక్స్ట్ బూమ్. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ వెన్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే చాలా కంపెనీస్ని ఇన్వైట్ చేశారు. చాలా కంపెనీస్ కేమ్ అహెడ్ టు ఇన్వెస్ట్ ఆల్సో. సో ఇప్పుడు తను ఇచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఇచ్చే కంటే డబ్బులు ఇస్తాడు. డెఫినెట్లీ హీ విల్ గివ్ దాట్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడి మరీ ఆయన సీఎం అయ్యాడు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు హీఈస్ ఆల్సో హోల్డింగ్ బిగ్ ఏలియన్స్ ఇన్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. సో డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. లాస్ట్ టైం ఊహించే కంటే ట్రిపుల్ టైమ్స్ అవుతుంది. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక 10 days బ్యాక్ వీ కేమ్ అక్రాస్ వన్ ఇన్వెస్టర్. వాళ్ళకి అక్కడ ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంది, కానీ ఈసారి జగన్ వస్తాడేమోననేసి అది మూసేసుకొని ఇక్కడికి వచ్చి చాలా రోజుల నుంచి ఇక్కడ ల్యాండ్స్ చూడటం, ప్రాపర్టీస్ చూడటం, ఏదైనా స్టార్ట్ చేయాలని తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఇప్పుడు దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం మన ఊరిని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా ఎంతమంది చూశారు మేడం? ఇట్లా ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే హైదరాబాద్లో వచ్చి బిజినెస్ చేసుకోవాలి, అది రియల్ ఎస్టేట్లో వాళ్ళు అని చెప్పి ఎంతమంది ఉంటారు మీ దృష్టికి వచ్చిన? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మాకు ఇక్కడ నల్లగండ్లలో ఫ్లాట్స్ ఉన్నాయండి విచ్ వర్ సెల్లింగ్. మాకు వచ్చే ప్రతి కాల్ కర్నూల్, వైజాగ్ నుంచి అయితే ఆల్మోస్ట్ డైలీ ఒక 4 to 5 calls వస్తుంది. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ వచ్చేస్తున్నాం, మాకు హైదరాబాద్కి రావాలి, మా పిల్లల దగ్గరికి వచ్చేసేయాలి అనేసి. ఎందుకంటే అక్కడ ఉండడానికి ఆపర్చునిటీసే లేదు. సో ఐ థింక్ ఆన్ అన్ యావరేజ్ ఒక 10 calls 4 to 5 calls ఆర్ ఆల్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ. అది ఏంటి, దే వాంట్ టు మూవ్ ఫ్రమ్ ఆంధ్ర టు తెలంగాణ జస్ట్ బికాస్ ఆఫ్ జగన్ గవర్నమెంట్. ఎందుకంటే బిజినెస్ పీపుల్కి చాలా దెబ్బ అయిందండి ఈ 5 years. లిటరలీ మీరు అన్నట్టు కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. అది గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం వాళ్ళు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు అమరావతిని నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకందరికి చాలా పెద్ద దెబ్బ అయింది జగన్ గవర్నమెంట్. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అన్ ఐ క్యాచర్ ఆల్సో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా మోనోపోలీలో ఉన్నప్పుడు వాళ్ళు డిక్టేటర్షిప్ అనేది చేయకూడదు అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అది సెంట్రల్లో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు. సో ఐ థింక్ దిస్ ఎలక్షన్ యాక్చువల్లీ ఇది ఎలక్షన్ లాగా లేదు, ఇట్ వాజ్ సంథింగ్ మోర్ బియాండ్ ఎలక్షన్. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్లో మనం ఊహించింది అయితే రాలేదు. బికాస్ సెంట్రల్లో 400+ సీట్స్ అన్నారు మోడీ గవర్నమెంట్కి, అది రాలేదు. సొంతంగా కూడా లేదు. దే ఆర్ కంపేరింగ్ విత్ జవహర్లాల్ నెహ్రూ హూ డిడ్ 3 terms. అది తప్పండి. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ కేమ్ యాజ్ ఎ మోనోపోలీ పార్టీ. అక్కడ కాంగ్రెస్ ఒక్కటే ఉండే. దిస్ ఈజ్ ఎన్డీఏ. అంతమంది కలిపితేనే వాళ్ళు మెజారిటీలో దే ఆర్ సిట్టింగ్ ఇన్ మెజారిటీ. మొత్తం మీద దేశంలోనే ఈసారి అత్యంత కీలకంగా తన పాత్ర పోషించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవును. సో నిధుల విషయం కావచ్చు, రాష్ట్రానికి సో చాలా అప్పులు ఉన్నాయన్నారు. మొత్తం మీద తను అనుకున్నది 2 ఒకటి అమరావతి, 2 పోలవరం, ఈ 2 కంప్లీట్ చేయడానికి ఆయన శ్రాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అవి పూర్తి చేసి ఆయన ఈ 5 సంవత్సరాల్లో తను అనుకుందని నెరవేర్చుకుంటా అంటాను. కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూడాలా, అమరావతి వైపు చూడాలా? ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఒకవైపు ఉన్నాడు, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా ఒక సైడ్ ఉంది. ఎలా మేడం ఇన్వెస్ట్మెంట్లో మనకి 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటేమో మన అవసరానికి కొనుక్కోవటం, ఇంకోటి అప్రిసియేషన్ కోసం కొనుక్కోవటం. ఇప్పుడు చాలామంది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ శ్రీశైలం హైవే అని, మహేశ్వరం అని, అక్కడిక్కడని ప్లాట్లు అవి ఇవి కొనుక్కుంటున్నారు. వాళ్ళకంతా వాట్ ఐ అడ్వైజెస్ ఇప్పుడు మీరు ఆ సైడ్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ధరలు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్. ఇంకో నెక్స్ట్ 2 years or 3 years తర్వాత ఇప్పుడున్న ధరలు ఆ టైంలో ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద అప్రైజల్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ అట్ 100% అప్రైజల్, వాళ్ళు ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఆంధ్ర అనుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేయటమే ఈజ్ వైజ్ డిసిషన్ అండి. దాన్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్లో ఆల్రెడీ ప్రైజెస్ ఆర్ వెరీ హై.
నెక్స్ట్ 5 years వరకు ఇదే ప్రైస్ ఉంటుంది మనకి. ఇక్కడే మెయిన్ పాయింట్. Yes. హైదరాబాద్ లో ప్రైజెస్ వెరీ హై అయింది. సి ప్రాక్టికలీ ఐఎమ్ టాకింగ్, దేర్ ఇస్ నో హిడెన్ సీక్రెట్స్ హియర్. చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తారు ఇంకా పెరుగుతుంది, ఇంకా అవ్వదండి. దిస్ ఇస్ అ స్టాగ్నెంట్ ప్రైస్ వాట్ వీఆర్ అట్ హైదరాబాద్. హై రైస్కి వస్తే వీఆర్ హ్యావింగ్ ఎక్సెసివ్ ఇన్వెంటరీ. ఇంకోటి ద ప్రైస్ విచ్ దే ఆర్ సెల్లింగ్ 12,000 per SFT అనేది ఎనీ కామన్ మ్యాన్ కెన్ నాట్ ఎఫోర్డ్ అది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు పక్క రాజ్యంలో మనకి అంత దగ్గరలో ఉండి అలాంటి ఒక కొత్త సిటీ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయటం ఈజ్ వైజ్. మీరు ఏమంటారు, రేట్లు అయితే ఇంకో 5 years వరకు ఇక్కడ తగ్గు అన్నారు. కానీ అమరావతిలో వన్స్ వర్క్ కింద స్టార్ట్ అయినదంటే మళ్ళీ ఒక్కసారిగా హైదరాబాద్లో రేట్లు మొత్తం దిగొస్తాయి. ఎస్, ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చాలామంది ఇంటర్వ్యూస్లో నేను ఒక వర్డ్ విన్నాను, ప్రైస్ కరెక్షన్ అనేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రైస్ కరెక్షన్ అవుతుందని. కాంగ్రెస్ వచ్చినప్పుడు కాదండి, పక్క రాజ్యంలో డెవలప్ అవుతుంటే మనకి ఇక్కడ ప్రైస్ కరెక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ద యాక్చువల్ రియాలిటీ. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రిలేటెడ్ ప్రైస్ కరెక్షన్ అవ్వటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రైసెస్ ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి ప్రైస్ పెరుగుతుంది తప్ప కరెక్షన్ అనేది ఉండదు. బట్ నౌ హైదరాబాద్కి ఇంతవరకు స్కోప్ ఈస్ ఓన్లీ ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్ర డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఆంధ్ర ఇన్వెస్టర్స్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అప్పుడు మన బిల్డర్స్ విల్ కరెక్ట్ దేర్ ప్రైజెస్. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం దాదాపు వెస్ట్ సైడే ఉన్నాయి. అవును, దాదాపు 1,00,000 కోట్ల పైన ఎగుమతులు ఇక్కడ జరుగుతుంటే కేవలం 2,000 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఐటీ అంటే ఎవరంటే మనకి ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కూడా అదే స్థాయిలో డెవలప్మెంట్ జరగబోతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే రాబోతుంది. కాబట్టి ఒక్కసారిగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో భూముల రేట్ల ఆకాశాన్ని అంటే అవి దాటిపోతున్నాయి. మనం కొనే పరిస్థితులు కూడా ముందు రాకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. సో ఇదంతా ఇంత టైంలో జరగవచ్చు. దిస్ ఆల్ విల్ హ్యాపెన్ లెస్ దెన్ 5 years అండి. సి వన్ థింగ్ ఐల్ టెల్ యూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఎ మ్యాన్ విత్ అ లాట్ ఆఫ్ విజన్. ఐటీ స్ట్రచ్ని ఇంత ఎలివేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే చేశారు. హైటెక్ సిటీ మైట్ బి పునాదులు ఎవరు వేసినా కూడా ఆయన దాన్ని నెత్తి మీద వేసుకొని చేసి కంప్లీట్ చేశాడు. ఓకే, అండ్ కమింగ్ టు మన ORR గురించి కూడా మాట్లాడుతుంటే ఇట్స్ ట్రూ దట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగింది వర్క్ అన్నీ, కానీ దానికి ప్లానింగ్ వేసింది చంద్రబాబు నాయుడు గారే. సో అలాంటి మనిషి ఇప్పుడు అక్కడ ఫుల్ పవర్ఫుల్లో ఉన్నప్పుడు, సెంట్రల్లో పవర్ఫుల్గా ఉన్నారు, స్టేట్లో ఫుల్ మెజారిటీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆయనకు 5 years అనేది ఇస్ టూ మచ్ యాక్చువల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఇంకొకటి, ఐటీ కంపెనీస్ కొత్తవి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మన TCS క్యాంపస్ ఉంది, ఓ 2 తీసుకెళ్ళి ఆడేయండి. ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళకంతా అక్కడికి షిఫ్ట్ అయిపోతే చాలు కదా. సో సి ద స్ట్రాటజీ హియర్ ఈస్ స్ప్లిట్టింగ్. సో జరగబోతుంది అదే అంటున్నారు అంతా. ఎస్, సి ద స్ట్రాటజీ హియర్ ఈస్ స్ప్లిట్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ సిస్టర్కి 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరికి క్యాంపస్ ఎలక్షన్లో TCS వచ్చింది. వాళ్ళిద్దరు ఉండేది కర్నూలులో. నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి. ఇలాంటి ఎంతమంది పిల్లలు ఉన్నారండి అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో ఇఫ్ దే కెన్ డూ దిస్, ద గవర్నమెంట్, ఐఎమ్ షూర్ మీరు అన్నట్టు వాళ్ళ ప్లాన్స్లో ఇవన్నీ ఉంటుంది. ఇలాంటివి అక్కడ చేసుకుంటే అక్కడ ఉండే వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెతుక్కుంటే సరిపోతుంది. బాబు గారు ఒక్క పిలిస్తే కేవలం సింగిల్ వార్డు కొన్ని లక్షల మంది వచ్చి ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఎస్, సో అదే మనకి ఫ్యూచర్లో ఓ పెద్ద డెవలప్మెంట్. అంటే ఇన్ని లక్షల మంది వచ్చారంటే కంపల్సరీ వీరికి సార్ ఒక ఇల్లు కావాలి, మరో పక్క. సో మనం మొత్తం మీద ఏది తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ అనేది ఒక భవిష్యత్తు చాలా చక్కగా క్లియర్గా, ఒక ఎంప్లాయ్మెంట్కి కూడి ఇల్లు అనొచ్చు, స్కూల్స్ అనొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ మాల్స్, ఇవన్నీ ఒక ఎంప్లాయ్మెంట్ చుట్టే తిరుగుతుంది అది. సో డెఫినెట్లీ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది తను అక్కడ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ పీపుల్ విల్ మూవ్ అండి. అండ్ ప్రాక్టికలీ స్పీకింగ్ ఆంధ్ర ఈజ్ వెల్ మోర్ బెటర్, అదేమంటారు, కల్చర్ కానీ, క్లైమేట్ వైజ్ కానీ, రోడ్ పరంగా కానీ హైదరాబాద్ కంటే చాలా బెటర్. ఎస్టర్డే ఇట్ రెయిన్డ్ హెవీలీ. నిన్న అసలు ఆల్మోస్ట్ 1 hour జామ్ అయ్యింది. ప్రతి సిగ్నల్ దగ్గర 15 to 20 minutes పడుతుంది ఒక్క గ్రీన్ లైట్ పడడానికి. ఎందుకంటే రోడ్ల మీద అంత నీళ్ళున్నాయి. కానీ యూ గో టు అదర్ ప్లేసెస్, ఇప్పుడు ఆంధ్రానే చూసుకోండి, రోడ్స్ ఆర్ వెరీ వైడ్ వెన్ కంపేర్డ్ టు హైదరాబాద్. ఒకప్పుడే వాళ్ళు ప్లానింగ్లో చేశారు. అమరావతి రోడ్లు మీరు చూసారా? చూసాను. సో ఆ ఒక ప్లానింగ్లో ఆ లేఅవుట్ ఆ లేఅవుట్ గీశారు, ఆ లేఅవుట్ని ఎలివేట్ చేశారు, దాన్ని ఒక పర్పస్ఫుల్గా దే హ్యావ్ డిజైన్డ్ దట్ టోటల్ అమరావతి.
సో అలాంటి ప్లేస్లో మన సాఫ్ట్వేర్ కొత్త వస్తే రానియండి, లేదు కొంచెం పార్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ గోస్ దేర్, మనకి ఇక్కడ పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, మనకి ఇంత క్రౌడ్ తగ్గుతుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఆపర్చునిటీస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు అందరు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే వీకెండ్ వెయిటింగ్ ఉంటుంది 5-6 మెంబర్స్ 10 మెంబర్స్. అలాంటిది ఆంధ్రాలో ఈ బిజినెస్లన్నీ షట్ డౌన్ అయిపోతున్నాయి, ఎందుకంటే అక్కడ జనాలే లేరు. అదే మనకి ఇక్కడ నుంచి ఒక 20-25% పీపుల్ ఇఫ్ దే ఆర్ మైగ్రేటింగ్ బ్యాక్ టు ఆంధ్ర ఆల్సో, హైదరాబాద్ విల్ బికమ్ లీవబుల్ అగైన్. జూన్ 4 నుంచి విజయవాడ హైవేకి ఎక్కలేని డిమాండ్ వచ్చింది. అంటే ఆ సైడ్ వెళ్ళాలి కాబట్టి దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలోనే అమరావతి కూడా ఉంటుంది. ఇప్పటి వరకు విజయవాడ హైవే గురించి పెద్దగా ఎక్కడ మార్కెట్లో చర్చ లేదు, అటువైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు విజయవాడ హైవేకి ఎక్కలేని డిమాండ్ పెరిగిందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. భవిష్యత్తు విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? డెఫినెట్లీ అండి. ఇది దిస్ ఈజ్ అగైన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉండొచ్చు, అక్కడ ఐ మీన్ అవర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫర్ బోత్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎ న్యూ పర్సన్ టు చంద్రబాబు నాయుడు. సో డెఫినెట్లీ మనకి ఇంకా హైదరాబాద్ టు విజయవాడ హైవే అనేది చాలా భూమిలోకి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఆ ఏరియాని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అంటే బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్, అప్పటి నుంచి ఇంతవరకు అది నెగ్లెక్ట్ అవుతూనే వచ్చింది. కాబట్టి నవ్ దట్స్ ప్రెసెంట్ సెనారియో ఏంటంటే ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ విజయవాడ హైవే కమర్షియల్ ప్రదంగా చేయాలనుకుంటే కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ హైవేస్ నవ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఎక్స్ప్రెస్ హైవే పడింది అక్కడ, ద రోడ్స్ ఇప్పుడు 8 లైనర్స్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ దిస్ కనెక్టివిటీ ఫ్రమ్ ఆంధ్ర టు తెలంగాణ. అండ్ అమరావతి ఈజ్ ఆల్సో ఈజ్ ఫాలోయింగ్ ఆన్ దాట్ రోడ్. సో డెఫినెట్లీ ఆ రోడ్కి ఇప్పుడు మనకి బెంగళూరు హైవేకి ఏదైతే డిమాండ్ ఉందో ఈక్వల్ టు బెంగళూరు హైవే విజయవాడ హైవే కూడా డిమాండ్ వస్తుంది. అండ్ అందులో ఆ ఏరియాలో చాలా ప్రాజెక్ట్స్ డెడ్ అయిపోయినట్వి కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇంతవరకు ఆ ఏరియాకి వాల్యూ లేదు, మార్కెట్ లేదు. బట్ గోయింగ్ ఫర్దర్ డెఫినెట్లీ మనకి వరంగల్ హైవే, విజయవాడ హైవే అండ్ బెంగళూరు హైవే ఇవన్నీ టాప్ మోస్ట్ హైవేస్ అవుతుందండి మనకి. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ విజయవాడ హైవేలో ఎంత రిస్క్ అయినా తీసుకొని పెట్టొచ్చు ఆ రోడ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే మీరేం చెప్తారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే స్టాగ్నెంట్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ మనకి బూమ్ వచ్చేది ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ఆంధ్ర. అండ్ ఇంకొకటి లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మన ఎగ్జిట్ పోల్స్ మన సర్వేలు జరగటం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రియాలిటీ కంపెనీస్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు ల్యాండ్ చూడటము, యూనో ప్రాజెక్ట్ కోసం యూనో దే స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆఫీసర్స్ ల్యాండ్స్ అవన్నీ. ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా అసలు ఛాన్సే ఉండదు, ఎగిరిపోయింటారు ఈ పాటికి. ఇంకొకటి వెన్ కమింగ్ టు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 20-25% రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ అన్నీ ఆంధ్ర వాళ్ళవే ఉన్నాయి. అంత డబ్బులు పెట్టుకుని ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి స్టాగ్నెంట్ మార్కెట్ ఉంది. ఇప్పుడు మీరు మియాపూర్, కుకట్పల్లి, చందానగర్ ఆ ఏరియాస్లో చూసే రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ మ్యాక్సిమం ఆంధ్ర సైడ్ వాళ్ళవే ఉంటాయి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 3 monthsలో అన్నీ వెకేట్ అవుతుంది, ఎందుకంటే దిస్ బిజినెస్ విల్ గో టు అమరావతి నౌ. సో ఫ్యూచర్ అమరావతి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈక్వల్ టు హైదరాబాద్. సో మంచి టైం అయితే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అక్కడ డెఫినెట్లీ అండి, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ మనీ. చాలామంది డబ్బులు పట్టుకొని కూర్చొని ఉన్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అలాంటి వాళ్ళకి, అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అమరావతి చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం? అమరావతి మీరు చూస్తున్నారు గత 4-5 సంవత్సరాల నుంచి అమరావతి ఎలా ఉందో, ఒక్కసారిగా ఒక్క రోజులోనే చేంజ్ ఎలా జరిగింది అనేది. సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? విజయవాడ కావచ్చు, అటు గుంటూరు, విజయవాడ బెన్ సర్కిల్ నుంచి అమరావతి ఆల్రెడీ మనకి విజయవాడ హైలీ పాపులేటెడ్ హైలీ డెన్సిటీ ఉన్న సిటీ అండి అది. విజయవాడ నుంచి అమరావతి నుంచి ఇంకా నెక్స్ట్ 50 kilometers వరకు పీపుల్ క్యాన్ హ్యాపీలీ ఇన్వెస్ట్. సో ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు, అటు పక్క అమరావతి వచ్చింది కాబట్టి చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అటు సైడ్ వెళ్తున్నారు. సో హైదరాబాద్ పర్టికులర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మరి ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో చేయాలా, సో సొంత ఇల్లు కొనుక్కోవాలా, విల్లాస్ కొనుక్కోవాలా, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే హైదరాబాద్లో ఉండాలా అని చాలామంది ఆలోచిస్తున్నారు. సో వీళ్ళకి మీరు చెప్పే సలహా? వాట్ ఈజ్ లగ్జరీ అండి? ట్రాఫిక్లో ఇరుక్కుపోయి హాంగ్ చేసుకొని క్లచ్లు తొక్కి కాలు నొప్పి తిట్టడం, దట్ ఈస్ నాట్ కాల్డ్ లగ్జరీ. లగ్జరీ అంటే లివింగ్ యువర్ లైఫ్ అట్ యువర్ టర్మ్స్. సో దానికి సిటీ పెద్ద డెవలప్ అయి ఉండాల్సిన అవసరం లేదండి. మన కంఫర్ట్కి మన అవైలబిలిటీ, ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే నాకు ఏమేమి అవైలబిలిటీ, ఐ మీన్ నాకు అవసరం ఏమేమి ఉందో అది నా చుట్టుపక్కల అవైలబిలిటీ ఉంది అంటే దట్ ఐమ్ లివింగ్ ఎన్ లగ్జూరియస్ లైఫ్ అని అర్థం అక్కడ. సో లగ్జరీ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళండి, ఒక్కొక్క ఇల్లు ఆల్మోస్ట్ 1 acre 1/2 acre ఉంటుంది. దానికంటే లగ్జరీ ఎక్కువ ఉంటుందండి హై రైజ్ అపార్ట్మెంట్స్లో.
ఎవడో పెట్టిన రూల్స్ ఫాలో చేయాలి మనము. అసోసియేషన్ ఏది చెప్తే అదే మీరు చేయాలి. దాంట్లో ఏం లగ్జరీ ఉంటుందండి? మాల్స్, సినిమాస్, ఏసీ హాల్స్లో లగ్జరీ ఉంటుంది అనుకోవటం ఏమో మైట్ బి ద ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి అనిపిస్తుండొచ్చేమో. కానీ మీ ఏజ్ మా ఏజ్ వాళ్ళకి అంత లగ్జరీ అంటే మన సొంత ఊరిలో ఫ్రీగా తిరగటం అనేది ఈజ్ మోర్ లగ్జూరియస్ దెన్ లివింగ్ ఇన్ దిస్ క్రౌడెడ్ ట్రాఫిక్ హజిల్ బజిల్ రోడ్స్, ఈ క్రౌడ్ వీళ్ళ మధ్యలో తిరగటం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లగ్జరీ. ఇప్పుడు నన్ను అడిగితే ఐ వాంట్ టు రిటైర్ మై లైఫ్ ఇన్ ఊటీ, ఎందుకంటే నాకు అక్కడ లగ్జరీ కనబడుతుంది, ఇక్కడ లగ్జరీ కనపడట్లేదు. సో ఈ టైంలో లగ్జరీగా బ్రతకాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్లేస్ అయితే వస్తుంది. ఇక్కడ 200 గజాలు కొనే బదులు అక్కడ 500 గజాలు వస్తుంది. అండ్ ఆ 500 గజాలు కూడా 3 to 4 yearsలో డబుల్ ట్రిపుల్ అవ్వచ్చు. హైదరాబాద్లో అది అవ్వాలంటే ఇంకా నెక్స్ట్ 5 to 6 years అవ్వాలి. కానీ దానికంటే వితిన్ 1 or 2 years స్పాన్ లైఫ్ into 4 అక్కడ అవుతుంది. ఐఎమ్ టాకింగ్ వెరీ ప్రాక్టికలీ, ఎందుకంటే దట్స్ అ న్యూ అప్కమింగ్, దట్స్ అ బేబీ నౌ, దట్స్ అన్ ఇన్ఫెంట్ బేబీ నౌ. అండ్ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు దాన్ని ఎంత బాగా ప్రాస్పరస్ చేయొచ్చు అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియా. సో డెఫినెట్లీ లగ్జరీగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆ సైడ్ వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవటం ఈజ్ ఫార్ బెటర్ అండి. ఇంకా కమింగ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, లాస్ట్ 1 year నుంచి అది ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. ఓన్లీ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాపర్టీస్ కొంటున్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైస్, నెక్స్ట్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ ఇన్వెంటరీ. ఈ రెండింటినీ మనము ఎప్పుడూ ఓవర్సీ చేయలేమండి, ఎందుకంటే కొనుక్కునే వాళ్ళ కెపాసిటీ నాది 50 లక్షలు ఉంటే 50 లక్షలకి నేను పెట్టగలుగుతాను. అవతల వాడు 70 lakhs చెప్తే ఐ కెనాట్ అఫోర్డ్ దట్. ఇప్పుడు స్ట్రక్ అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్ట్రక్ అవ్వచ్చు, కానీ అది ఎప్పుడు లాస్లో రాదండి. ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను డే 1 నుంచి చెప్పేది ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వాలి దానికి. ఇట్స్ లైక్ ఏ బేబీ ఫర్ అస్. పిల్లల్ని పుట్టి మనం పెంచి పెద్దగా అయినాక వాళ్ళు హౌ దే బికమ్ యూస్ఫుల్ టు ద ఫ్యామిలీ, సిమిలర్లీ ఈజ్ ల్యాండ్. ఇక్కడ కూడా ఒకటి కనబడుతుంది మేడం. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 months అవుతుంది, కానీ నేను ఎంపీ ఎలక్షన్ తీసుకున్నా అంటే అటు బీజేపీకి 8 seats వచ్చాయి, ఇటు పక్క కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చాయి. అసలు టీఆర్ఎస్ అనేది ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అంటే ఫస్ట్ మన రియల్ ఎస్టేట్లో తీసుకున్నాం అంటే ఫార్మాసిటీ అక్కడి నుంచి మార్చడం, మెట్రో రూట్ మ్యాప్ మార్చడం, కొన్ని నిర్ణయాలు కొంత రియల్ ఎస్టేట్ మీద చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఇది భవిష్యత్తుకి ఎటు దారి తీస్తుందో అని ఇన్వెస్టర్స్ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. ఇలాంటి వాళ్ళు అంతా రేపు అమరావతి వైపు చూస్తారు అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. సో మీ అనాలిసిస్ ప్రకారం, మీ రియల్ ఎస్టేట్ ట్రేడ్ వర్గాల ప్రకారం సీఎం అనే కుర్చీలో కూర్చున్నప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఓవర్సీయింగ్ థింగ్స్ అండి. దాంట్లో ఏదో ఒక పాత గవర్నమెంట్ని ఓడియాలనేసి అక్కడ ఆల్మోస్ట్ మనకి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన సర్వే నెంబర్స్ అన్ని నోటిఫైడ్లోకి వచ్చేసింది ఫార్మాసిటీది. టక్కుమని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం దట్ ఈస్ యాక్చువల్లీ అ రాంగ్ డిసిషన్. ఆ ఎఫెక్ట్ ఆ రోజు స్టార్ట్ అయింది, ఇంతవరకు ఇంకా అది కోలుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ వెరీ హెసిటెంట్ టు ఇన్వెస్ట్ బియాండ్ 50-60 kilometers. ఒక గవర్నమెంట్ రావటము, ఫార్మాసిటీ క్యాన్సిల్ అని చెప్పటము, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మనకి ఇక్కడ రాయదుర్గం నుంచి మనకి ఎంతమంది ట్రావెల్ చేస్తుంటారండి, అది తీసుకుపోయి చార్మినార్ సైడ్ వేయటము. చార్మినార్ సైడ్ నుంచి ఎంతమంది వెళ్తారండి ఎయిర్పోర్ట్కి రోజు? సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద రాంగ్ డిసిషన్స్. ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ కూడా ఒక 50-60 kilometers బియాండ్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఒక 50-60 kilometersలో 1 year, 2 years, 3 years, 4 years డౌన్ ద లైన్ అది ఎలాగైనా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఎంత స్మాల్ సిటీ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కీప్స్ ఎక్స్పాండింగ్. అలాంటిది మన హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఆటో పైలట్ మోడ్. సో ఆ ఎక్స్పాన్షన్ వీ కెన్ ప్రిడిక్ట్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. కానీ అదే మీరు ఒక 100 kilometers వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే పీపుల్ విల్ రియల్లీ గెట్ స్కేర్డ్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో, ఎప్పుడు కొత్త అనౌన్స్మెంట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు నిమ్స్, జహీరాబాద్ నిమ్స్ అనేసి ఆ రోడ్ అంతా హైప్ చేసేసి అమ్మారు. ఇప్పుడు ఏమైంది, నిమ్స్ ఏమైంది? సో ఇలాంటి సిచ్యువేషన్స్ వెన్ ద గవర్నమెంట్ చేంజెస్ చాలా ఇంపాక్ట్ అవుతుంది ఆన్ ద ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా 50-60 kilometers లోపు ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోదు. ఇప్పుడు మీరు అడిగినట్టు క్వశ్చన్, ఇప్పుడు ఇంతవరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే రీసేల్ వాల్యూ ఉండదు, మెయిన్ రీసేల్ వాల్యూ పడిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ ఏరియాలో కొనేవాళ్ళు ఉండరు. పక్కన ఏదో ఒక ప్రాజెక్ట్లో 20-25,000 చెప్తారు, అక్కడ అతనికి సేల్ ఉండదు. ఇక్కడ అవతల రీసేల్లో నేను 10,000కి ఇస్తానన్నా కూడా సేల్ ఉండదు. ఇప్పుడు బటర్ఫ్లై సిటీ లాంటి ప్రాజెక్ట్స్లో మేము 15-16,000 రీసేల్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 9,000కి వచ్చినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఈవెన్ ఏ సింగిల్ ప్లాట్ దేర్. ఎందుకంటే పీపుల్కి అదొక ఒక డౌట్ అనేది మనసులో ఉండిపోయింది, ఇది వస్తుందో లేదో, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఇంకేం అనౌన్స్ చేస్తుందో. కానీ ఇప్పటికే దాదాపు 1 year నుంచి మార్కెట్ చాలా డల్గా ఉంది. చాలామంది
చూద్దాం ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. సో అక్కడ బాబు గారు రావటం, ఒకసారి అమరావతి భూమి పెరిగిపోవటం, అంటే ఇంక ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా? అంటే ఇక కొంతమంది ఇన్వెస్టర్స్ ఆంధ్ర వైపు చూడటం, సో మరి తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇంకా డౌన్ అవుతుందేమో అని చెప్పి ఆందోళన కూడా ఇప్పటి వరకు బిల్డర్స్ కావచ్చు, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా కావచ్చు, కొంత ఆందోళనగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. మరి ఇదే కొనసాగుతుందా మేడం? సార్ ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌట్ అనేది కూడా ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రైజెస్ స్టాగ్నెంట్ అయ్యి పెరగకుండా ఉంటే కూడా జనాలు కొంటారు. ఎందుకంటే ఇక్కడ ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది. మైట్ బి బిగ్ బిల్డర్స్ వాళ్ళ ప్రైస్ కరెక్షన్స్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ని అదే ప్రైస్ పెట్టి కొన్ని ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద లోకల్ స్మాల్ బిల్డర్స్, వాళ్ళ దాంట్లో ప్రైస్ కరెక్షన్స్ ఉంటుంది, ఎందుకంటే సేల్ అనేది ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వరకు ఏమైందంటే ఒక ఇల్లు మైగ్రేట్ అంటే ఒక అబ్బాయికి జాబ్ వచ్చి హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యాడంటే తనతో పాటు వైఫ్, పిల్లలు ప్లస్ వాళ్ళ మదరు, ఫాదరు, సో వీళ్ళందరికీ రెసిడెన్షియల్ ఏరియాస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫ్లాట్స్ అమ్ముతా పోయాము. కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మనకి ఆంధ్ర సైడ్ వచ్చిందనుకోండి, ఈ మైగ్రేషన్స్ తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకి ఫ్లాట్స్కి, స్కూల్స్కి అన్నిటికీ డిమాండ్ పడిపోతుంది. సో డెఫినెట్లీ ఇప్పుడు ప్రైస్ కరెక్షన్స్ అండ్ అఫోర్డబిలిటీ విల్ స్టార్ట్. ఐటీ ఎంప్లాయీస్ దాదాపు 70% ఆంధ్ర వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కూడా మీరు బాగా గమనించిన ఒకసారి, ఎన్ఆర్ఐస్ కూడా 70% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇప్పటి వరకు వీళ్ళంతా ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటం చూసాం మనం. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు అవునన్నా కాదన్నా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుకే మద్దతుగా ఉంటారు. సో వీళ్ళంతా ఏంటంటే రేపు మా కొత్త రాజధాని, మా రాజధాని మేము డెవలప్ చేసుకోవాలి, మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలి, మా ఇన్వెస్టర్స్ మొత్తం అక్కడే పెట్టుకోవాలని చెప్పి కొంతమంది కన్నా ఆలోచన అయితే మారుతుంది. సో ఎంత పెట్టుబడులు ఇక్కడి నుంచి ఆంధ్రాకి తరలి వెళ్ళే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలు ఈసారి ఇప్పటివరకు ఎన్ఆర్ఐలు చూపు హైదరాబాద్ వైపు అనుకున్నాం, కానీ ఈసారి ఆంధ్ర వైపు అంటున్నారు. సో ఎంత పెట్టుబడే అవకాశం ఉంది మేడం? యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్ సెల్ఫ్ ఫండింగ్ చేశారండి ఫర్ టీడీపీ గవర్నమెంట్ గెలవాలని. గెలవాలని వాళ్ళు సెల్ఫ్ ఫండింగ్ చేశారు ఫర్ ద గవర్నమెంట్. సో అలాంటిది వాళ్ళు ఇంకా హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఒక్క ఓటు వేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చి ఓట్లు వేసిపోయిన వాళ్ళు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఎస్, I'll tell you one thing. Jagan has arranged transportations from Hyderabad to ఆంధ్ర, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ. కానీ నా నాలెడ్జ్లో ఇక్కడ తన ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి అక్కడ వేసింది అందరు, యాజ్ మచ్ యాజ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు పీపుల్, ఒకటేమో పవన్ కళ్యాణ్కి వేశారు, ఒకటేమో టీడీపీకి వేశారు. సో అక్కడ జగన్కి ఓట్లు పడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్లో ఈ క్రౌడ్లో బ్రతుకుతున్నారు వాళ్ళు. అరే నా స్టేట్ని నేను ఎందుకు డెవలప్ చేసుకోలేను అనేసి ఒక సింపుల్ కాన్సెప్ట్తోనే ఈసారి ఓటింగ్ జరిగింది. జనాలు సెల్ఫ్ ఫండింగ్ చేశారు ఫర్ ద పార్టీ, ఎందుకంటే పార్టీ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ డబ్బులు లేవు. దే డిడ్ సెల్ఫ్ ఫండింగ్ సో ద టీడీపీ క్యాన్ విన్. ఎందుకంటే దే వాంట్ టు సీ దేర్ గ్రోత్ ఇన్ దేర్ ఓన్ నేషన్, ఇన్ దేర్ ఓన్ స్టేట్. వన్ నేషన్ అంటారు మనమంతా, కానీ ఎంత లేదన్నా పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు అరే నువ్వు పక్కోడివి అని ఎక్కడో ఒక చోట అయితే మాట వింటారు కదా. సో వెన్ హీ హ్యాస్ అ స్కోప్, వెన్ హీ హ్యాస్ అ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు, డెఫినెట్లీ వాళ్ళనే గెలిపిస్తారు. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు యాజ్ పర్ ద అనాలిసిస్ 28% ఎన్ఆర్ఐస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్, అంటే టోటల్ యాన్యువల్లీ మనకి 28% ఆఫ్ హైదరాబాద్లో మనకి రియల్ ఎస్టేట్లో ఫండింగ్ ఇస్ డన్ బై ఎన్ఆర్ఐస్. ఆ ఎన్ఆర్ఐస్లో 28%కి 28% పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సో గోయింగ్ ఫర్దర్ ఈ ఏదైతే పర్సంటేజ్ ఇక్కడ ఉందో మొత్తం ఇప్పుడు అక్కడే ఉంటుంది. యాక్చువల్లీ అరౌండ్ 40% ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తుంది, కానీ కొంతమంది వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదరు, మదర్, లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదనే చేస్తారు. దాదాపు సొంత ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్ఆథరైజ్డ్గా మనకి 40% ఎన్ఆర్ఐ ఫండ్స్ ఉంటుంది ఏది హైదరాబాద్ మార్కెట్లో రొటేషన్లో. అది మొత్తం ఇప్పటి నుంచి ఇట్ విల్ గో టు ఆంధ్ర అండి. సో ఇఫ్ ఎనీబడి హెస్ గాట్ గుడ్ కెపాసిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆంధ్ర ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ నౌ. ఒకప్పుడు మీరే చెప్పారు తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఎటువంటి డోకా లేదని, కానీ ఇప్పటికీ మీరు మళ్ళీ అదే మాట మీద ఉన్నారా? ఇదన్నా కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, అఫోర్డబిలిటీ పెరుగుతుంది హైదరాబాద్. చూస్తున్నారు, లక్షల మంది మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ సేయింగ్ దట్ అఫోర్డబిలిటీ హైదరాబాద్లో పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది జనాలకి. ఇప్పుడు వరకు 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఉండేదైతే ఏదైతే ఉందో దట్ విల్ కమ్ డౌన్ టు 6,000, 7,000. దట్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్. అప్పుడు మనకి అఫోర్డబిలిటీ అండ్ పర్చేస్ పవర్ ఆఫ్ ద రీటైల్ బయర్ పెరుగుతుంది. ఇప్పుడు ఐ టోల్డ్ యూ హై రైజ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు తగ్గారు, ఎందుకంటే వాళ్ళు అంతే పెట్టి ల్యాండ్స్ కొనుక్కున్నారు, వాళ్ళకి అది అఫోర్డబుల్ కాదు. కానీ ఇఫ్ యూ గో టు ద లోకల్ బిల్డర్స్, హై రైజ్ అపార్ట్మెంట్తో పోల్చుకొని వీళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ ప్రైసెస్ అన్నీ పడుతుందండి, ఎందుకంటే ఇక్కడ బయ్యింగ్ కెపాసిటీ అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ సెల్లర్ విల్
సెల్లర్ విల్ డెఫినెట్లీ గో అండర్ లాస్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రైస్ కరెక్షన్ అవుతుంది. ఈ ప్రైస్ కరెక్షన్ అయినప్పుడు పర్చేస్ పవర్ ఆఫ్ ద బయర్ విల్ ఇంక్రీస్. ఇప్పుడు అన్నా నేను 50 లక్షలు పెట్టుకొని అటు వెళ్తే 70 లక్షలు అవుతుంది. హీ కెనాట్ ఆ 20 lakhs అడ్జస్ట్ చేయలేడు. ఇప్పుడు అదే 50 lakhs అఫోర్డబిలిటీ కింద వచ్చినప్పుడు హీ విల్ కమ్ అహెడ్ అండ్ బై దట్ 50 lakhs ప్రాపర్టీ. మేడం ఒక నిజం చెప్పండి, స్ట్రైట్గా అడుగుతున్నాను. ఎలక్షన్ రిజల్ట్కి ముందు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారంటే మీరేం చెప్తారు? నిజాలు చెప్పాలి ఇది. నేనైతే జగన్ రావద్దనే కోరుకున్నానండి. బికాజ్ పీపుల్ దే వే టెలింగ్ జగన్ వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి దెబ్బ పడుతుంది అని. బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ ఐఎమ్ ఏ వెరీ ప్రాక్టికల్ పర్సన్. హైదరాబాద్ ఇలాగనే వెళ్ళింది అనుకోండి, రేపు ఎవరు బ్రతకలేము దీంట్లో. ఇంకా జనాలు రావటము, ఇంకా క్రౌడ్ పెరగటము, ఇంకా ఇలా ప్రాపర్టీస్ పెరుగుతూనే పోయింది అనుకోండి. లాస్ట్ 3 yearsలో మీరు చూసుకుంటే హైరైజ్ అపార్ట్మెంట్ 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నుంచి ఇప్పుడు 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి వెళ్ళింది. ఎక్కడ కొంటారండి జనాలు? పీపుల్ బై చేస్తేనే మాలాంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఐఎమ్ ఓన్లీ షోయింగ్ ప్రాపర్టీస్ బట్ నో బడీ ఈస్ బయింగ్ అంటే నా టైం వేస్ట్ కదా, అక్కడ నాకు ఇన్కమ్ రావట్లేదు కదా, మై టీమ్ ఈజ్ సఫరింగ్, మై ఆఫీస్ ఈజ్ సఫరింగ్. సో ఇంత హై ప్రైస్లో పర్చేస్ పవర్ ఉండదు, రీటైల్ బయర్స్ కెనాట్ పర్చేస్. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయ్యి కొంత మట్టికి అటు వెళ్ళిపోతే ఇక్కడ ప్రైసెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ కెపాసిటీ టు బై విల్ ఇంక్రీస్. అది మీ అభిప్రాయం? అది నా అభిప్రాయం. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ట్రూత్ ఆల్సో. అంటే లాస్ట్ June 4th నుంచి 3 days అవుతుంది. సో ఈ 3 daysలో ఎలాంటి చర్చ నడిచింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వర్గాలు? ఏముందండి, ఆంధ్ర పెరిగిపోతుంది, హైదరాబాద్ పడిపోతుంది అంటున్నారు. పడిపోవటం అనేది ఉండదు సార్. ఇది ఆటో పైలట్ మోడ్లో ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఉన్న కంపెనీస్ అయితే పోవు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటు ధరలోకి వచ్చే అవకాశం ఉందంటారు. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ మనం ఐటీ ఎంప్లాయీస్ని మాత్రమే మనం వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఐటీ కాకుండా వేరే ఎన్ని బిజినెసెస్ ఉన్నాయండి? అవును మేడం. ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు హైదరాబాద్ ఆంధ్ర సైడ్లో చేసి అక్కడ జరగక ఇటు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మైగ్రేట్ అయినా కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అక్కడ స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ వీళ్ళకి బిజినెస్ పెరుగుతుంది, ఇక్కడ క్రౌడ్ తగ్గుతుంది. సో మనం ఎప్పుడు అన్నిటినీ ఐటీతో మాత్రం పోల్చుకోకూడదు. ఇంకా వెస్ట్ మార్కెట్ కొంచెం బ్రేకులు పట్టేటాను. మార్కెట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్లో మనకి ప్రాబ్లం ఉండదు, కానీ గోయింగ్ ఫర్దర్ ఇంకో 6 months డౌన్ ద లైన్ ప్రైసెస్ పడుతుంది. మరి ఈస్ట్ కొంచెం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఈస్ట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈస్ట్ హైదరాబాద్ విల్ ఇంక్రీజ్. ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ కనెక్టివిటీ రోడ్ టువర్డ్స్ ఆంధ్ర అండ్ హైదరాబాద్, తెలంగాణకి. సో ఆ సైడ్ మనకి బాగా ఇదవుతుంది. అండ్ ఇంకోటి అమరావతి అనేది ఈజ్ ద నెక్స్ట్ ఫోకస్. ఇంకోటి మనకి హీఈస్ వెరీ పవర్ఫుల్. చంద్రబాబు నాయుడు ఈజ్ వెరీ పవర్ఫుల్ అట్ సెంట్రల్ ఆల్సో. ఎంతసేపులో అది డెవలప్ అవుతుందండి? ఇలా ప్లాన్ ఇక్కడ మెయిన్ పాయింట్ అదే మేడం. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి రాపోవటం వన్ సైడ్ జరిగింది. ఇదంతా కంప్లీట్గా 163 సీట్లు ఏకపక్షంగా ఇదంతా జరగబోతుంది. మరోపక్క కేంద్రంలో చక్రం తిప్పబోతుంది చంద్రబాబు నాయుడు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరికైనా ఆలోచన కామెడీకి ఏంటంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, సో ఆయన ఫాలో అవుతే భవిష్యత్తు ఉంటుందని కొన్ని లక్షల మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అదే ఇక్కడ పెద్ద మైనస్ అవబోతుంది ఈ రియల్ ఎస్టేట్లో. హైదరాబాద్ అదానీ గ్రూప్ షేర్స్ పడిపోయినాయండి, హెరిటేజ్ షేర్లు పెరిగాయండి. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కేవలం నిన్న ఒకే ఒక మాట, మీ ఎన్డీఏ కూటమితోటే ముందుకెళ్తున్నాం, ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు, కేవలం ఒకే ఒక మాట. సో పరిస్థితి ఒకసారి ఆలోచిస్తుంటే మరి దానికి ఎంత భవిష్యత్తు ఉందో మన కళ్ళకి కట్టినట్టు కూడా కనపడుతుంది. అమరావతి ఆల్వేస్ లీడర్స్ విత్ విజన్ ఒక స్టేట్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా ఫోకస్ ఉంటుందండి. అది తనతో ఉన్న జనాలకి కానీ ద పీపుల్ హూ ఫాలో హిమ్ వాళ్ళకి అర్థమవుతుంది అది. అదానీ గ్రూప్ పడిపోవటానికి కారణం ఒకటే, నో మోర్ మోడీ ఈజ్ ఇన్ పవర్. మోడీది చెల్లదు, మోడీది హైరార్కీ రూల్ ఈజ్ ఎండెడ్ అప్, ఈజ్ నో మోర్ ఏ మొనార్క్ టుడే. ఎందుకంటే అది కూటమిలో ఉంది ఇప్పుడు సెంట్రల్. అదానీ, అంబానీ, ఇంకెవరైనా సరే బాబు గారు చుట్టూ తిరగాల్సి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం జెన్యునిటీ బయటకు వస్తుంది, కొంచెం సిన్సియారిటీ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో కానీ బిజినెస్లో కానీ ఏదైనా కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వన్ మోనోపోలీ డిసిషన్ హియర్. మోడీ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ఏ డిక్టేటర్షిప్ గవర్నమెంట్. యాక్చువల్లీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో చూసుకుంటే దిస్ టైమ్ హీ లాస్ట్ ఇన్ నార్త్. అయోధ్య హీ మేడ్ రామ్ మందిర్ బికాస్ హీ థాట్ బై మేకింగ్ అయోధ్య రామ్ మందిర్ చేసుకుంటే ఆయనకు అక్కడ గెలిచేస్తాడు అనుకున్నాడు. హీ లాస్ట్ దేర్ బికాస్ పీపుల్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమ్యూనల్.
దే ఆర్ నో మోర్ ఇన్ టు రిలీజియస్ పాలిటిక్స్, దే నీడ్ డెవలప్మెంట్. జగన్ ఓడిపోవడానికి కారణం కూడా పంచాడు అని చెప్పారు, ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, అక్కడ కింద వాళ్ళని, మధ్యలో వాళ్ళని, పైన వాళ్ళని అందరినీ చూసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ వాట్ ఈస్ దట్, అమ్మ ఒడి, ఆల్ ద లేడీస్ గెటింగ్ మనీ, దట్ విల్ నాట్ బై హిమ్ అంటే నేను డబ్బులు ఇస్తే నా వెంటే ఉంటారు, నేను చెప్పినట్టే వింటారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది మోడీ సెట్ 400 పార్ అన్నాడు ఈసారి, ఏమైంది? సి, కాన్ఫిడెన్స్ ఉండాలి. యు ఆర్ కాన్ఫిడెంట్ వెన్ యు ఆర్ టఫ్ ఇనఫ్ టు డూ దట్ జాబ్. కేవలం ఒక అమరావతిలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఒకసారిగా భూముల రేటు పెరిగే అవకాశం ఉంది? లేదండి, మనకి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఏరియాస్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే వైజాగ్లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టూరిజం. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు వస్తారు అన్నంగానే ప్రపోజల్స్ రావటం స్టార్ట్ అయింది. వైజాగ్లో 150 acres ఉంది, అక్కడ రిసార్ట్స్ కడదామా. సో ఇట్స్ నాట్ జస్ట్ అమరావతి, ఇట్స్ టోటల్ ఆంధ్ర దట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ నౌ. కర్నూలు ఈస్ నాట్ ఎ స్మాల్ ప్లేస్. ఎంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది తెలుసా మీకు అక్కడ గవర్నమెంట్. సో డెవలప్ చేయాలి అనుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశ్లో రెండు కనపడుతున్నాయి, ఒకటి అమరావతి, 2 విశాఖపట్నం. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ 2 నగరాలపైనే ఎక్కువ దృష్టి పెట్టుంటారు. అమరావతి మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అంటే విశాఖపట్నం కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కొంత అటువైపు చూసే అవకాశం ఉంది. ఒక ఇండస్ట్రీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా విశాఖపట్నం. సో అటువైపు కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు విశాఖపట్నంలో రేట్లు ఎలా ఉన్నాయి అంటే మీకు ఉన్న సమాచారం ప్రకారం? 5 to 6 year అయితే మినిమం ఉందండి దగ్గర. ఎస్, వైజాగ్ ఏరియాస్ అరౌండ్. ఇంకా మనకి సిటీ నుంచి 80 kilometers 90 kilometersలో రీసెంట్లీ ఒక 150 acres చేస్తారని వచ్చారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ 45 lakhs ఎంతో చెప్తా ఉన్నారు ఎకరా. సో అలాంటి వాటిలలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి ఓవర్. యాక్చువల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఛాలెంజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి అది పూర్తి చేస్తున్నారు, శంకుస్థాపనకి పరిమితం అయిపోయింది. సో మరి అక్కడ పరిస్థితులు రేపు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు. అక్కడ నిజంగానే ఎయిర్పోర్ట్ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టూరిజం పెరుగుతుందండి వైజాగ్లో. ఎందుకంటే వైజాగ్, అరకు, దీస్ ఆర్ ఆల్రెడీ మనకి హెరిటేజియస్ పాయింట్స్ అవి. సో డెఫినెట్లీ మీ అంచనా ప్రకారం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అనుకుంటున్నారా? దట్ డిపెండ్స్ అండి. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఇటు అమరావతి, ఇటు మరో పక్క తీసుకున్నామంటే అటు విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం ఆల్రెడీ ఆర్థిక రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓ రకంగా మనకి కొంత ఇన్కమ్ కూడా అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఫైనాన్షియలీ స్ట్రాంగ్ పీపుల్ లివ్ ఇన్ వైజాగ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారంటే ఒక రూపాయి అక్కడ డెవలప్మెంట్స్, అక్కడ వచ్చే కంపెనీస్ని చూసే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అటు విశాఖపట్నం, ఇటు అమరావతి రెండు కళ్ళలానే చూడవచ్చు ముందు. డెఫినెట్లీ వైజాగ్లో ల్యాండ్ బ్యాంకింగ్ తక్కువ ఉంది, కానీ ఉన్న దాంట్ని డెవలప్ చేసుకుంటే మాత్రం చాలా హై ప్రైజెస్. అది మేడం ఒక డౌట్ ఇక్కడ, అసలు విశాఖపట్నం వాసులు రాజధాని ఎందుకు వద్దు అనుకున్నారంటే మీరు ఏం చెప్తారు? దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది సీ పోర్ట్ అండి. సీ ఉంది మనకి అక్కడ అని నేను అనుకుంటున్నా. ఓకే, మీ ఒపీనియన్ చెప్పండి. సో చాలా పీస్ఫుల్ ఏరియా. ఇప్పటికే వైజాగ్ చాలా పెద్ద ఏరియాగా డెవలప్ అయింది. ఓకే, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విశాఖపట్నాన్ని మళ్ళీ రణగొండ ధనులు, అధికారులు, సెక్యూరిటీ, దాన్ని ఎవరు ఇష్టపడలేదు అక్కడ. అది ఉండొచ్చు. అసలు ఆల్రెడీ భూముల రేట్లు కూడా ఆల్రెడీ ఇప్పుడు కాదు, అమరావతి కావచ్చు, అసలు స్టేట్ 2 కంబైన్డ్ ఉన్నప్పుడు మంచి రేట్లు ఉన్నాయి అక్కడ. సో అక్కడ ప్రజలు కూడా వాళ్ళ ఆలోచన కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక మంచి మనస్తత్వం ప్లస్ ఒక ఫ్రీగా బతకాలి మేమంతా అనుకుంటారు ఎప్పుడైనా సరే. ఐ విల్ టెల్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్. కేరళలో ట్రివాండ్రం ఇస్ ద క్యాపిటల్, కానీ కొచ్చి ఈజ్ డెవలప్డ్. ట్రివాండ్రంలో సీ ఉంది, సిటీ కెనాట్ బి ఎక్స్పాండెడ్. ఒక స్టేట్ క్యాపిటల్ అంటే ఎక్స్పాన్షన్కి ఆపర్చునిటీ ఉండాలి, ల్యాండ్ బ్యాంకింగ్ ఉండాలి. వైజాగ్ ఈజ్ అ స్మాల్ ప్లేస్. ఆ సీ పోర్ట్ ఉండటం వల్ల ఒక సైడ్, సీ ఉండటం వల్ల ఒక సైడ్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ లేవు. సో దట్ ఈస్ ద రీజన్ వైజాగ్ ఈస్ నెవర్ బికమ్ ఎ క్యాపిటల్. దాన్ని చేయాలి అనుకున్నా కూడా మీరు అన్నట్టు టూరిజం పోతుంది, ఇంకోటి వాట్ డూ యూ సే, ఇట్స్ పీస్ఫుల్, అది ఉండొచ్చు. బట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ రియల్ ఎస్టేట్ వ్యూలో చూసుకుంటే ఎక్స్పాన్షన్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్. సో కేరళలో కూడా ట్రివాండ్రం ఈజ్ ద క్యాపిటల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ లేవు, పెద్ద పెద్ద హై రైజ్లు లేవు, ఏమీ లేవు. కానీ యూ కమ్ టు కొచ్చిన్, ఇట్స్ హైలీ డెవలప్డ్. మీకు అంత ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ప్రెస్టీజ్, లూలు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ మనకి కొచ్చిన్లోనే ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద స్టేట్. ఎక్స్పాన్షన్కి ఆపర్చునిటీస్ ఉంటుంది. సీ షోర్లో మనం క్యాపిటల్ అందుకే పెట్టరండి, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల నుంచి అమరావతిలో ఎంత బాధపడ్డారో గత 3 రోజుల నుంచి అయితే వాళ్ళ సంతోషానికి అవతలేవు.
చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా అదే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేడం, మిడిల్ క్లాస్ పీపుల్ హైదరాబాద్లో అమరావతి సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఒక కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళొచ్చా వాళ్ళు, లేకుంటే ఫ్లాట్స్ తీసుకోవచ్చా, లేకుంటే ఏదైనా ఎకరాల లెక్క ఫామ్ ల్యాండ్స్ లాగా అక్కడ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు రైట్ టైం ఏంటండి? ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయండి, డెడ్ అయిపోయి పడున్నాయి. అప్పుడు అమరావతి వస్తున్నప్పుడు కొన్ని వాళ్ళు లేఅవుట్లు వేసి ఇప్పుడంతా బంజర్ భూమిలాగా ఉన్నాయి అవన్నీ. ఒకప్పుడు ఇవి కూడా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉండేటివి. అవును. సో అప్పటి నుంచి ఏవైతే లేఅవుట్స్ అలా పడున్నాయో ఆ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పండి, చాలా డబ్బులు వస్తాయి రేపు ఫ్యూచర్లో. ఎందుకంటే అమరావతి ఈజ్ ఆన్ ద నేషనల్ హైవే. మీరు చెప్తే అవ్వదు, మీలాంటి ఎక్స్పర్ట్ చెప్తే అవుతుంది. అమరావతి ఈజ్ అ నేషనల్ హైవే. ఆ సిటీ ఏదైతే డెవలప్ అయిందో అది కూడా నేషనల్ హైవేకి జస్ట్ ఇట్స్ లైక్ ఆన్ ద, ఐ థింక్ వెన్ యూర్ గోయింగ్ ఫ్రమ్ ది సైడ్ ఇట్స్ ఆన్ ద రైట్ సైడ్. సో అలాంటి ప్లేసెస్లో ఆ ఏరియాలో ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో చాలా లేఅవుట్స్ ఉన్నాయి. 10 to 15 కిలోమీటర్స్ వరకు లేఅవుట్స్ వేశారు అప్పట్లోనే. కానీ దే కుడెంట్ సెల్ బికాస్ సడన్గా గవర్నమెంట్ కూలటము, అది క్యాపిటల్ రద్దు చేయటం, అవన్నీ. ఆ లేఅవుట్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పండి, చాలా డబ్బులు ఉన్నాయి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దాట్. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? రైట్ నౌ 20-25 కిలోమీటర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చండి. లాంగ్ రన్ చూసుకుంటే 50 కిలోమీటర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 50 కిలోమీటర్స్ వరకు. ఎందుకంటే అమరావతి ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ ప్రాజెక్ట్. అంటే అమరావతికి అంత విజన్ ఉంది. 50 కిలోమీటర్స్ పరిధిలో ఎక్కడైనా తీసుకున్నా కానీ భవిష్యత్తు. అంటే ఒకప్పుడు మనం అనుకున్నాం హైదరాబాద్లో ఓఆర్ దాటితే ఎవరు కొంటారు, అసలు హైటెక్ సిటీని మనం తీసి పడేసాం అనుకోండి. కరెక్ట్గా 10 years తీసుకుంటే ఒకసారి భవిష్యత్తు ఏ విధంగా ఫ్యూచర్ కనపడింది, అట్లాంటి 10 years పడుతుంది. అది వితిన్ 5 yearsలోనే ఇది ఇక్కడ 5 yearsలో అయిపోతుందండి. సిటీ ద వే అమరావతి విల్ కమ్ అప్ యూ కెన్ సీ. ఇప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ అందరు అమరావతి మీదనే ఉంటుందండి మొత్తం ఫోకస్. సో డెఫినెట్లీ ఇక్కడ స్టేట్ క్యాపిటల్ రెడీ అవ్వటము, అక్కడ రియల్ ఎస్టేట్ పెరగటము, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వటము, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వటము, ఆల్ ఆఫ్ ఈ సడన్ మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తున్నట్టు టక లేస్తుంది ఫ్లోర్లు. దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ సిటీ. అమరావతి ఈస్ గోయింగ్ టు బి. మీకు కూడా ఆంధ్రప్రదేశ్ తోటి విడదీయడానికి సంబంధం ఉంది. సో మరి భవిష్యత్తులో మీరు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి సో అక్కడ ఏమన్నా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం? ఆల్రెడీ ఆంధ్రలో మేము బిజినెస్ ఉందండి. వీఆర్ హ్యావింగ్ విల్లా ప్రాజెక్ట్స్ ఇన్ కర్నూల్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అటు ఊటీలో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. కానీ భవిష్యత్తు అక్కడ కనపడుతుంది కాబట్టి భవిష్యత్తులో అటు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇప్పుడు ఏంటంటే, నేను ఎందుకు అడిగానంటే ఈ మాట, నేను చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మరి ఆంధ్రాలో పెట్టొచ్చా లేదా, ఏంటి భవిష్యత్తు ఏంటంటే ఒక గందరగోళం. ఇక్కడ నుంచి ఏంటంటే మన ఛానల్లో మనం కూడా ఏంటంటే కాస్త అమరావతి మీద కూడా దృష్టి పెడుతున్నాము. సో అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, పెడితే ఎలా ఉంటుంది, చేయొచ్చా లేదా అని ఇలాంటి ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో మరి మీరు దీనికి ఐ వుడ్ సే థమ్స్ అప్ ఫర్ దిస్. ఎందుకంటే ఏ సిటీ అయినా ఇనీషియల్ బేబీగా ఉన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తేనే మనకి దాంట్లో ఫ్రూట్ కనబడుతుంది. కాబట్టి అమరావతి అంటే మీరు ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు మార్కెట్. సో హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఏ 100 కిలోమీటర్ల పరిధిలో ఏ చిటికమన్నా చెప్పేస్తారు మీరు, కానీ ఇప్పుడు అమరావతి అయితే చెప్పలేరు. కానీ భవిష్యత్తుతో దాని మీద దృష్టి పెట్టి లేదండి. అమరావతి యాక్చువల్లీ అంత రీసెర్చ్ అవసరం లేదు అమరావతి గురించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండేది. సో ఆల్రెడీ ప్లాన్ చేసిన సిటీని ఇప్పుడు మార్పులు చేసినా కూడా విత్ ఇన్ దట్ లిమిటే ఉంటుంది. కాబట్టి మరి ప్లేస్ అయితే మార్చుకునేంత ఛాన్స్ అక్కడ రాదు. సో డెఫినెట్లీ చిన్న మార్పులు జరుగుతుంది. బికాజ్ ఆ సిటీని వెల్ ప్లాన్ చేశారు, ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇన్వెస్టర్స్ అక్కడ అక్కడ చాలా మీట్స్ జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఇస్ నో ప్లానింగ్ దేర్, ఇట్ ఇస్ ఓన్లీ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటమే ఉంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు ఇన్వెస్ట్ నౌ. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుందో. సో మీలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అమరావతి మీద ఎంత అంచనాలు వేస్తారనేది ముందు మనకు తెలుస్తుంది. నో వి బెట్ ఆన్ అమరావతి అండి. అమరావతి ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ హైదరాబాద్. సో మరి అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు చాలామంది. సో మనం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబరు, మీ వెబ్సైట్ ఏమన్నా చెప్పగలరు? It's www.bodahomesinfra.com and my phone number is 7569922847. You can contact me anytime through WhatsApp. సపరేట్గా అమరావతి కోసం మీరు ఏమన్నా? We are planning అండి నో. ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేసిన వాళ్ళు. వాళ్ళకంతా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ, ఐ మీన్ చుట్టుపక్కల అమరావతి దగ్గర. సో దే ఆర్ ప్లానింగ్ టు నౌ స్టార్ట్ ఆఫ్ విత్ దాట్. సో డెఫినెట్లీ వాళ్ళని హెల్ప్ చేస్తాము ఇన్ ప్రమోటింగ్ దేర్ ప్రోడక్ట్ ఇన్ హైదరాబాద్. ఫైనల్గా ఇది ముగించే ముందు, రీసెంట్గా ఒక నెల్లూరు నుంచి అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో చాలా పెద్ద బిజినెస్ వాళ్ళది. సో భవిష్యత్తు బాగాలేదు, అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, ఏదన్నా రేపు పరిస్థితులు అనుకూలంగా రాకపోతే హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి మీ దగ్గరికి వచ్చారు.
సో మీరు కూడా చెప్పారు వెయిట్ చేయండి రిజల్ట్ వచ్చిన వరకు, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటున్నారు. రైట్, అదంతా నేను చూశాను కల్లారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మేడం బేసిక్గా? దట్స్ వాట్, రోజుకి 10 మందిలో 5గురు అలాంటి వాళ్ళే వస్తారండి మా దగ్గర. 70 ఇంక్లూడింగ్ గవర్నమెంట్ to 80% మైండ్లో ఫిక్స్ అయిపోయి వచ్చారు బ్యాగ్ తీసుకొని, అవును. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ చూపించినని. ఇప్పుడు ఈ 3 days నుంచి వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ 3 days నుంచి ఐ థింక్ ఆన్ దట్ డే ఆల్సో నేను వాళ్ళకి చెప్పాను ఎలక్షన్ రిజల్ట్ వరకు వెయిట్ చేయండి అనేసి. ఎందుకంటే హైదరాబాద్ ఆ రోజే చెప్పాను, మీరున్నారు ఆ రోజు మీటింగ్లో, హైదరాబాద్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు కమ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్. చిన్న ప్రాజెక్ట్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ పెద్ద ప్రాజెక్ట్కి ఇప్పుడు ఇక్కడ మనకు ఆపర్చునిటీ లేదు, వెయిట్ ఫర్ ది ఎలక్షన్స్ అని చెప్పాను. ఎలక్షన్ రిజల్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టువర్డ్స్ టీడీపీ, దట్ ఈస్ ద రైట్ ప్లేస్. వాళ్ళు ఒక్కలే ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ అదే చెప్తున్నారు. దాదాపు నాకు తెలిసి లాస్ట్ 6 months నుంచి చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. 500 to 500 people వెయిటింగ్ అంట ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. లేదు, లాస్ట్ 6 months నుంచి ఇదే జరుగుతుందండి. మా దగ్గర అక్కడ పొలాలు ఉన్నాయి, మా దగ్గర అది ఉన్నాయి, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం ఏంటి అనేది చాలా మంది అడ్వైజర్స్ కోసం కాల్ చేశారు. అండ్ వీ హ్యాడ్ బీన్ టెల్లింగ్ దమ్, ఎందుకంటే ఈ రెవల్యూషన్ అగేన్స్ట్ జగన్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి స్టార్ట్ అయింది. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఈసారి జగన్ రారు అనేసి. సో వీఆర్ ఆల్సో టెల్లింగ్ దెమ్ ద సేమ్ థింగ్, ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా, ఇంకో 5-6 months ఓపిక పట్టండి అనేసి. ఎందుకంటే హైదరాబాద్లో ప్రాజెక్ట్ చేసి ఇక్కడ దొరికే ప్రాఫిట్ కంటే కూడా into 3 అక్కడ దొరుకుతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ ద వైస్ థింగ్ టు ఇన్వెస్ట్ దేర్. అక్కడ సేల్స్ కూడా ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే న్యూ సిటీ, న్యూ ఇన్వెస్టర్స్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్. సో హైదరాబాద్ కంటే కూడా కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి అక్కడే ఎక్కువ సేల్స్ అవుతుంది. అండ్ కొత్త గవర్నమెంట్ వాళ్ళకి పాలసీస్ ఈజీగా ఉంటుంది, బికాస్ వాళ్ళకి కూడా బిజినెస్ పెంచితేనే గవర్నమెంట్ విల్ గెట్ మనీ, రిజిస్ట్రేషన్ స్పీడప్ అవ్వాలి, సో వాళ్ళకి అప్రూవల్స్ ఫాస్ట్గా ఇస్తారు. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ అ స్పీడ్ లైన్. సో వెన్ యూ వాంట్ టు డూ ఎ బిజినెస్, ఇక్కడ అసలు అప్రూవల్స్ ఆపేసి ఇప్పటికి అదేంటి మన గవర్నమెంట్ పడిపోయినప్పటి నుంచి ఇంతవరకు మనకి హెచ్ఎండి అప్రూవల్స్ దొరకట్లేదు ఏ ప్రాపర్టీస్కిను. సో అదే మీరు ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ పాలసీస్ ఈజీ ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్ విల్ బీ పీపుల్ ఫ్రెండ్లీ నౌ, ఎందుకంటే దే నీడ్ మనీ నౌ. న్యూ గవర్నమెంట్ దే నీడ్ మనీ నౌ. మనీ వచ్చేది మనకి లిక్కరు, రిజిస్ట్రేషన్స్, ఇవే మెయిన్. సో ఈ ఏరియాస్ని వాళ్ళు 100%గా డెవలప్ చేస్తారు ఇప్పుడు ఫాస్ట్గా. ఇందులో ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద వచ్చే వాళ్ళ ప్రైజెస్ ఇస్ హెవీ. సో డెఫినెట్లీ మనకి గవర్నమెంట్ పాలసీస్ చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్ నౌ. థ్యాంక్ యూ మేడం. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఆదుకుంది చాలామంది ఇన్వెస్టర్స్ని, వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాటలు వేసింది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కొంతమంది అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్నారు. 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెంది 2 రాష్ట్రాలకి మంచి రియల్ ఎస్టేట్ మీద ఇన్కమ్ రావాలని, అంతేవిధంగా ప్రపంచంలో రెండు సిటీలు వరల్డ్లో నెంబర్ 1 కావాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.